హాయ్ ఫ్రెండ్స్, రామయ్య ఫుడ్స్ అందరు బాగున్నారా? మనం ఇవాళ హోటల్ స్టైల్లో 1 kg చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు: 1 kg చికెన్, 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 3 రెబ్బల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 3 టమాటాల పేస్టు, 3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 టీ స్పూన్ గరం మసాలా, కాజు 3 టీ స్పూన్లు, 1 టీ స్పూను కొబ్బరి ఇవి పేస్టు, యాలుక్కాయలు, లవంగాయలు, చెక్క, ఆకు, తగినంత 4 టీ స్పూన్లు నూనె. వీటిని మనం వాడుకోవచ్చు. మనం ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముఖ్యంగా 1 టీ స్పూను కస్తూరి మెంతి కూడా వాడవచ్చు. కస్తూరి మెంతి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. కస్తూరి మెంతి కూడా వాడవచ్చు. మనం ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో 3 టీ స్పూన్ల మంచి నూనె, బిర్యానీ ఆకు, చెక్క, యాలుక్కాయలు, లవంగాయలు మాట పట్టకుండా మనం సిద్ధం చేసుకున్న ఉల్లిపాయలు, చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలుపుకొని చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు 1 టీ స్పూన్ అంత వేసుకొని తర్వాత రుచికి తగ్గట్టు మన తర్వాత వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, తర్వాత మనం ఏదైతే సిద్ధంగా చేసుకున్నామో చికెన్ మూత పెట్టుకోండి. మూత తీసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కారం తీసుకోండి.
ఇదైతే ఎంతో రుచికరమైపోయిన హోటల్లో తయారు చేసే రుచికరమైన చికెన్ కర్రీ.